వేసవికాలంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వెళుతూ ఉంటారు. ఏప్రిల్లో పిల్లలకు వార్షిక పరీక్షలు ముగుస్తాయి. పరీక్షలు ముగిసిన వెంటనే చాలా మంది తిరుమల దారి పడుతూ ఉంటారు. అందువల్లే వేసవిలో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. ఇందులో విఐపీలు ఉంటారు. ఇంతమంది భక్తులకు ఒకేసారి దర్శన భాగ్యం కల్పించడం అంత సులభం కాదు. అందువల్లే భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ వేసవిలో తిరుమల తిరుపతి దేవస్థానం వినూత్నమైన ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని దేవస్థానం విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అంతేకాకుండా SSD టోకెన్ల జారీని కూడా రద్దు చేసింది. ఇప్పుడు వేసవిలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా అదే విధానాన్ని పాటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించినట్లు సమాచారం. మే 1వ తేదీ నుంచి విఐపి బ్రేక్ దర్శనం రద్దు చేయనుంది. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ జారీ నిలిపివేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది. SSD టోకెన్ల దర్శనానికి సంబంధించి 23 గంటల సమయం పడుతుంది. అందువల్ల విఐపి బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసి సామాన్యులకు స్వామివారి దర్శనాన్ని కల్పించాలని టీటీడీ భావిస్తోంది. దీనివల్ల సామాన్య భక్తులు 8 గంటల నుంచి 12 గంటల మధ్యలోనే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతిరోజు 80,000 మందికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తోంది. వివిధ దర్శనాలు పూర్తిగా పక్కన పెట్టి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఇదే విధానాన్ని దేవస్థానం అమలు చేసింది. ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని పాటించాలని టీటీడీ భావిస్తున్నట్టు సమాచారం. ప్రతిరోజు టీటీడీ స్వామివారి దర్శనానికి విఐపీలకు రోజు 2 నుంచి 3 గంటల వరకు సమయం కేటాయిస్తున్నారు. దీనిని పూర్తిగా రద్దు చేసి ఆ సమయంలో 15,000 మంది సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించవచ్చని అధికారులు సూచించినట్టు సమాచారం.